క్రిస్టియన్స్ డ్యాన్స్ చేయొచ్చా? మన యూత్లో చాలామంది ఈ డౌట్ తెలియక చాలామంది భయపడుతూ ఉంటారు. కంగారు పడకండి, వీడియో నిండి వరకు చూడండి, మీకు క్లారిటీ వచ్చేస్తుంది. మనం బైబిల్ ప్రకారం చూస్తే బైబిల్లో ఎక్కడ కూడా దోషం నాట్ డాన్స్ అని లేదు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే డేవిడ్ కూడా డాన్స్ చేశాడు. ఒకవేళ దేవుడు మీరు డాన్స్ అనేది నా కోసం మాత్రమే చేయాలి, నా పట్లకు మాత్రమే చేయాలి అన్నాడు అనుకోండి, అప్పుడు ఫ్రీ విల్కి అర్థమే లేకుండా పోతుంది. బైబిల్లో ఎక్కడ కూడా అలా దేవుడు అనిందే లేదు. అంటే ఇప్పుడు మన మూవీస్కి కూడా డాన్స్ చేయొచ్చా అంటే ఎస్, చేయొచ్చు. జడ్జ్ చేసేకండి, పూర్తిగా వినండి. ఒక సాంగ్ అంటే ఏంటి? లిరిక్స్ ప్లస్ సౌండ్. సాంగ్ దానంతట అదే పాపం అవ్వదు, దాన్ని ఎలా వాడుతున్నామో అప్పుడు పాపం అవుతుంది. ఇప్పుడు ఒక కత్తి ఉంది, అది ఒక మనిషిని చంపడానికి ఉపయోగపడిద్ది, కూరగాయలు కట్ చేయడానికి ఉపయోగపడిద్ది. ఇప్పుడు మనిషిని చంపడానికి కూడా ఉపయోగపడుతుందని కత్తిని పాపం అంటామా? లేదు కదా. సేమ్ ఇక్కడ కూడా ఇంతే. ఒక సాంగ్ని కనుక మీరు మీలో డిస్రెస్పెక్ట్ని ఫీడ్ చేసుకోవడానికి, లస్ట్ని ఫీడ్ చేసుకోవడానికి, ప్రైడ్ని ఫీడ్ చేసుకోవడానికి, ఎడిక్షన్ని ఫీడ్ చేసుకోవడానికి వాడుతున్నారా? దట్స్ కంప్లీట్లీ ఎస్ఎన్. అది తప్పు, అప్పుడు చేయకూడదు. లేదు, మీలో ఎక్స్ప్రెసివ్ వేని బయట పెట్టడానికి, మీలో ఒక ఆర్ట్ని బయటకు చూపించడానికి, ఒక జాయ్ఫుల్ వేలో ఎక్స్పీరియన్స్ చేయడానికి వాడుతున్నారా? దట్స్ కంప్లీట్లీ ఫైన్. అది సినిమా పాట అయినా కూడా ఓకే. లేదు, ఇప్పుడు కొంతమంది వస్తారు ఐటమ్ సాంగ్స్కి డ్యాన్స్ చేయొచ్చా అని. నో, ఐటమ్ సాంగ్స్ అంటే ఏంటి? మీలో కావాలని లస్ట్ఫుల్ మూవ్స్ని, లస్ట్ఫుల్ ఎక్స్ప్రెషన్స్ని పెట్టడానికి, మీలో లస్ట్ని ఫీడ్ చేస్తుంది. అక్కడ అది పాపం అవుతుంది. సో మై డియర్ క్రిస్టియన్ యూత్, నెక్స్ట్ టైం మీరు డ్యాన్స్ చేయాలనిపించినప్పుడు అది పాపమేమో అని భయపడకండి. అది మిమ్మల్ని దేవుడి దగ్గర దూరం తీసుకెళ్తుందా? ఆపేయండి, అప్పుడు భయపడండి. లేదు, ఇట్స్ జస్ట్ ఏ నార్మల్ వే, నేను ఎక్స్ప్రెస్ చేసుకోవాలనుకుంటున్నాను, ఆర్ట్ని చూపించాలనుకుంటున్నాను, టాలెంట్ని బయట పెట్టాలనుకుంటున్నారా? ఇట్స్ కంప్లీట్లీ ఫైన్. మీరు డ్యాన్స్ చేయొచ్చు, కాలేజ్లో పర్ఫామ్ చేయొచ్చు, ఫెస్ట్లో పర్ఫామ్ చేయొచ్చు. దట్స్ కంప్లీట్లీ నార్మల్. సో క్రిస్టియానిటీ అంటే నార్మల్ థింగ్స్కి భయపడుతూ బతకడం కాదు, నార్మల్ లైఫ్ని లీడ్ చేస్తూనే దేవుడికి దగ్గరగా ఉండడం. ఇప్పుడు కొంతమంది అంటారు దేవుడి వైపు మన మనసు ఉంటే మన మనసు సినిమా పాటల వైపు వెళ్ళదు, అటువైపు వెళ్ళదు అని. మీ మనసు అటువైపు వెళ్ళకపోతే ఇట్స్ ఓకే. బట్ కొంతమంది యూత్ భయపడుతూ ఉంటారు, నేను పాపం చేశానేమో అని డ్యాన్స్ చేస్తే. నేను అలాంటి వాళ్ళ కోసం మాత్రం ఈ వీడియో చేశాను. ఇట్ డిపెండ్స్ ఆన్ పర్సన్. ఈ వీడియో మీ డౌట్ని క్లియర్ చేసి ఉంటే లైక్ చేయండి, అండ్ ఇంకా ఇలాంటి డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి, అందరికి ఆన్సర్ ఇచ్చేద్దాం. అండ్ ఇంకా ఇలాంటి క్రిస్టియన్ ఫ్యాక్ట్స్ కోసం అండ్ ఇంకా బైబిల్ని లాజికల్గా అర్థం చేసుకునే వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.